తెలుగునాట పండుగల సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో దసరా, ఆ తర్వాత దీపావళి, సంవత్సరం ఆఖరి వారంలో క్రిస్మస్ పర్వదినాలు వస్తూ ఉన్నాయి. అయితే సాగర నగరంలో క్రిస్మస్ వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. ఇంతవరకు విదేశాల్లో మాత్రమే కనిపించే క్రిస్మస్ కేకుల తయారీ కల్చర్ సాగర నగరానికి చేరుకుంది. ఇందులో భాగంగా ద్రాక్ష పళ్ళను టబ్లో వేసి కాళ్ళతో తొక్కి జ్యూస్ తీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ జ్యూస్ను కేక్లో కలుపుతారు. క్రిస్మస్ కేక్లో మరో పదార్థం కూడా కలుపుతారు. ఆ ద్రవం కలుపుతారని జనానికి పెద్దగా తెలియదు. అదేంటో చూద్దాం. ఏపీలోని ఏకైక మహానగరం విశాఖలో పండగ వాతావరణం ఏర్పడింది. రాబోయే దసరా నవరాత్రులు, ఆ తరువాత వచ్చే దీపావళి, సంవత్సరానికి ఆఖరున వచ్చే క్రిస్మస్ పండుగల కోలాహలం నగరంలో కనిపిస్తోంది. సాగర తీరంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైపోయాయి. సాధారణ కేకుల కన్నా క్రిస్మస్ కేకుల రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రుచి ఎలా వస్తుందో తెలుసా? క్రిస్మస్ కేకు తయారీ సుమారు చాలా రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే కేక్ తయారీ ప్రారంభించడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా కేక్ తయారీలో భాగంగా అత్యంత ఖరీదైన వైన్ వంటి ఆల్కహాల్ ద్రవాలను కూడా అందులో మిక్స్ చేస్తారు. విశాఖలో జరిగిన ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఎంతో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా లైవ్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు. యువతి యువకులు ఎంజాయ్ చేస్తూ గ్రేప్ థమ్మింగ్ లో కూడా పాల్గొన్నారు. 3 నెలల ముందుగానే నగరానికి క్రిస్మస్ పండుగ వచ్చేసినట్లుగా సాగర తీరం యువతి యువకులతో సందడిగా మారిపోయింది. కేక్ మిక్సింగ్ లో, గ్రేప్ థమ్మింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారని, చాలా హ్యాపీగా ఉందని అందులో పాల్గొన్న యువతులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది. కేక్ మిక్సింగ్ బాగుంది, ఇది కూడా బాగుంది. గ్రేప్ స్టాంపింగ్ కూడా చాలా బాగుంది. జారుతుంది, డిఫరెంట్ గా ఉంది. వీరందరికీ క్రిస్మస్ కేక్ తయారీలో ఆల్కహాల్ మిక్స్ చేస్తారని ఇంతవరకు తెలియదట. కేక్ తయారీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆల్కహాల్ మిక్సింగ్, గ్రేప్ థమ్మింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో భారీ ఎత్తున డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తూ సంగీతాన్ని ఆనందించడం ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలియజేశారు.